మొత్తం టోటల్ కవరేజ్ చేయాలి. జై గద్దర్ అన్న, జై గద్దర్ అన్న. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ తరఫున ప్రథమ పుత్రుడైన రవికిరణ్ గారి ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండేషన్ తరఫున స్వర్గీయ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి అది ఒక జయంతిలాగా జరుగుతుంది. చూడండి మీరే ఎన్ని వందల కార్లు వచ్చావో, కొన్ని వేల మంది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా కొన్ని వందల మంది కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, అనేక మంది వేలాది మంది ప్రజానీకము ఇక్కడికి రవీంద్ర భారతి ఒక జనసముద్రంగా మారిపోయింది. మధ్యాహ్నం 2కి వెళ్ళి రాత్రి 10 వరకు నాన్ స్టాప్గా ఒక దాదాపు 10-12 గంటల పాటు గద్దరన్న వర్ధంతి సందర్భంగా పదుల సంఖ్యలో కవులు, కళాకారులు, వందల సంఖ్యలో కవులు, కళాకారులు, పదుల సంఖ్యలో రచయితలు, మేధావులు, అలాగే వందల సంఖ్యలో గద్దరన్న అభిమానులు, వేలాది మంది ప్రజానీకం వేదికకు విచ్చేసినారు. ఆ సందర్భంగా నేను ప్రముఖ తెలంగాణ రచయితను, నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా. నేను గద్దరన్నను ఒక్కసారి కలవడం జరిగింది. అది కూడా మన పక్కనే ఉన్న మన నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒకసారి అన్న బాగున్నావా అంటే తమ్మి బాగున్నా అన్నాడు. అంతవరకే నాకు అతని పరిచయం. కానీ ప్రజారంగంలో అతనికి ఒక అర్ధశతాబ్దపు అతనికి అనుభవం ఉన్నది. ఎన్నో పోరాటాలలో కానీ, నక్సలిజంలో కానీ అనేక సందర్భాలలో ప్రజలతో మమేకమై ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంగా నేను ఒక పాటను పాడాను, రాశాను. ఆ సందర్భంగా ఒక పాట, ప్రజాయుద్ధ నౌక ఇది ప్రజాయుద్ధ నౌక, మరణించలేదురా మరణించలేదురా, నీలోన ఉన్నాడు నాలోన ఉన్నాడు, నీలోన ఉన్నాడు నాలోన ఉన్నాడు. ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక, ప్రజలకు ఏ ఆపద వచ్చినా వందలాది కవులు ఏకమవుతారో, వేలాది రచయితలో ప్రజల మేకమవుతారు. ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక, మరణించలేదురా మరణించలేదురా, జీవించే ఉన్నాడో జీవించే ఉన్నాడో, నీలోన ఉన్నాడో నాలోన ఉన్నాడో, నీలోన ఉన్నాడో నాలోన ఉన్నాడో. ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక, జీవించే ఉన్నాడు. జై గద్దరన్న, జై జై గద్దరన్న.